యాక్షన్ తీసుకోవాలా? ఎస్ శివపార్వతి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సతీష్ గారు. ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. చాలా కాలంగా టీచర్ పోస్టులలో ఖాళీగా ఉన్న విషయం మనకు తెలిసింది. కొంచెం ఆలస్యమైన వేలాది ఖాళీలు భర్తీ చేయడం ఎలా అనిపిస్తుంది? అలాగే ట్రాన్స్పరెన్సీ మిస్ అయింది అని వైసీపీ వాళ్ళు చెప్తున్న దానికి మీ ఆన్సర్ ఏంటి? వైసీపీ వాళ్ళ ఆరోపణలు చేయకపోతే ఆశ్చర్యపోవాలి, కానీ వాళ్ళు ఏది చేసినా కోడిగుడ్డు మీద ఏకలు పీకుతా ఉంటారు. వాళ్ళ పని అదే. ఇది ఆన్లైన్ లో నిర్వహించిన టెస్ట్. ఆన్లైన్ లో అన్ని ఇప్పుడు అంత ఈజీగా ఆన్లైన్ లో టెస్టులు నిర్వహించరు. అసలు ఎప్పటి నుంచి డిఎస్సి అంటేనే అదొక ప్రెస్టేజియస్ ఇష్యూగా జరిగేది మన రాష్ట్ర ప్రభుత్వాలు చేసేది. సో ఇక్కడ ఎట్లాంటిది ఫ్రాడ్ చేయడానికి అవకాశమే లేకుండా ఆన్లైన్ లో ఎంపిక చేసిన టెస్ట్ లో దానిలో కూడా ఇది జరిగిందంటే మొత్తం 16,000 మంది పైన నోటిఫికేషన్ ఇచ్చారండి. దానిలో 16,347 మందికి ఇస్తే 15,941 మందిని ఎంపిక చేశారు. మిగతాది రిజర్వేషన్ల కేటగిరీల్లో అక్కడ అభ్యర్థులు లేక 406 మంది పోస్టులు ఆపారు. ఈ ఏవైతే ఆపారో ఈ 406 ప్లస్ ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకొన్ని ఖాళీలు కలిపి మళ్ళీ ఇంకోటి డిఎస్సి నిర్వహిస్తారు మళ్ళీ. ఇప్పుడు మొదటి విడతలో 15,941 మంది అభ్యర్థులు, అందులో దాదాపు 7,950 మంది మహిళలు. అంటే సగానికి పైన 15,000 మందిలో 7,000 మంది దాదాపు, అంటే 7,955 ఇంకో 45 కలిపితే 8,000 మంది మహిళలు ఈ డిఎస్సిలో ఉద్యోగాలు సాధించారు. అంటే డిఎస్సి అంటే అక్కడ టెట్ రాయాలి, క్వాలిఫై అవ్వాలి. అంటే ఇప్పుడు మనకి ఎన్నికల ముందు కూడా అవనిగడ్డ అలాంటి విఈడి కోచింగ్ సెంటర్స్ లో కానీ మిగతా వాళ్ళలో అక్కడ క్యాంపెయిన్ జరిగేటప్పుడు కొన్ని సంఘాలు వచ్చి అసలు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎన్ని అభ్యర్థులు, మా వయసు పెరిగిపోతుంది, ప్రిపేర్ అయ్యి డిఎస్సి పడట్లేదు, గత 5 ఏళ్లలో ఒక డిఎస్సి కూడా రాలేదు, దయచేసి మాకు డిఎస్సి వేయండి, మేము చాలా మంది ఇలా ఉన్నాం అని చెప్పి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చారు. అటువైపు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటువైపు పవన్ కళ్యాణ్ గారు కానీ. రాగానే ఫస్ట్ చేసింది ఏంటి? కూటమి రాగానే మెగా డిఎస్సి మీద కసరత్తులు చేశారు. ఏదో రాగానే మాట అన్నాం కదా వదిలేయడానికి లేదు. ఇక్కడ ఎంత కసరత్తు చేసి ఒక పగడ్బందీకి ఒక ప్రణాళికతోటి డిస్టిక్ వైజ్ గా సెలక్షన్స్ చేసి ఆన్లైన్ లో టెస్ట్ కండక్ట్ చేసి దాని ద్వారా క్వాలిఫైన్ పర్సన్స్ మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఇవన్నీ చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తే ఇక ఫ్రాడ్ అంటే ఇంకా క్రీడాకారులను ఇందులో 3% క్రీడాకారులకు అవకాశం ఇచ్చారండి. దాదాపు 3% అంటే ఏంటి? అసలు 372 మంది. అంటే వితౌట్ ఎనీ టెస్ట్ క్రీడాకారులకు 3% అవకాశం కల్పించారు. వాళ్ళ సర్టిఫికెట్ల ఆధారంగా క్రీడాకారులకి ఇంతమంది 372 మంది ఉద్యోగాలు సాధించారు. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందాక సోదరులు ప్రస్తావించారు, టీడీపీ సోదరులు మొత్తం 14 డిఎస్సీలు కండక్ట్ చేశారు ఆయన. మామూలుగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కానీ మొత్తం 14 డిఎస్సీలు పెడితే అందులో 1,96,619 మంది ఎంపిక చేయడం జరిగింది. డిఎస్సీల గురించి అంటే ఇప్పుడు అది చాలా వెరీ ప్రెస్టీజియస్. టెట్ అనే ఎగ్జామ్ ముందు క్వాలిఫై అవ్వాలి. ఇంతకు ముందు డైరెక్ట్ డిఎస్సీ ఉండేది. బీఈడి అయిపోగానే డిఎస్సీ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న వాళ్ళు టెస్ట్ రాసేవాళ్ళు, క్వాలిఫై అయిన వాళ్ళకి జాబ్లు వచ్చాయి. ఇప్పుడు అలా కాదు కదా, ముందే 2 టెస్టులు ఫిల్టర్ అవుతున్నాయి. టెట్ 2 times రాయాలి వాళ్ళు, 2 times క్వాలిఫై అయిన తర్వాత డిఎస్సి క్వాలిఫికేషన్ వస్తుంది. ఇంత పగడ్బందీగా చేసిన దాన్ని కూడా ఇంకా ఇలా ఉన్నాయి అలా ఉన్నాయంటే మేబీ ఆయన చెప్పిన దానిలో న్యాయంగా ఏదో జరిగి ఉన్నా కూడా అలాంటివి ఉంటే తీసుకురండి, కూటమి దృష్టికి, ప్రభుత్వాల దృష్టికి తీసుకురండి, బయటపెట్టండి. ఆయన ఎంక్వైరీ చేస్తారు, ఎందుకు ఎక్కడ రిజెక్ట్ అయింది అని చూస్తారు. ఒక్కోసారి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ లో కూడా పోతున్నాయి. ఎందుకంటే ఫేక్ సర్టిఫికేషన్ సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతారు, అందులో డౌటే లేదు. డిస్క్వాలిఫై అవడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. అట్లా దేనిలో డిస్క్వాలిఫై అయ్యారో చూస్తారు, విచారణ చేస్తారు, అందరూ తెలియజేస్తారు. మీ దృష్టికి వస్తే చెప్పండి. ఏదో ఫాల్స్ ప్రాపగాండా కాకుండా అది కన్సాలిడేట్ గా ఉంటే మీ దగ్గర తీసుకురండి. ఇప్పుడు దాదాపు సబ్జెక్ట్ వైజ్ గా కానీ టాపర్ గా 16 మంది ఎంపిక అయ్యారండి. సబ్జెక్ట్ వైజ్ గా ఒక్కొక్క సబ్జెక్ట్ టాపర్ ఎవరెవరు. ఇది కాకుండా ఇన్స్పిరేషన్ క్యాండిడేట్స్ మీరు ఇందా చెప్పారు, టాప్ ఇమేజ్ లాగా, అలా 6 ఇన్స్పైరింగ్ క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేసి మొత్తం 22 మందికి ఉత్తమ
ఎంపిక అభ్యర్థులుగా వాళ్ళకి ఇవ్వనున్నారు అవార్డ్స్ లాంటివి. ఉమ్, 15,000 మంది అంటే నాట్ ఈజీ. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాలు ఇందాక ఆయన విద్యా వ్యవస్థల గురించి చెప్తున్నారు. నాడు నేడు అనేది ఒక పెద్ద బోగస్ స్కీమ్. 60,000 కోట్ల రూపాయలు నిధులు దుర్వినియోగం అయింది. అందులో అన్ని స్కూల్స్ బాగు చేస్తే ఎందుకంటే కప్పులు ఊడిపోయి అంతెందుకు చిలకలూరుపేటలో విడుదల రజనీ గారు ఆనాడు నేడు ప్రోగ్రామ్స్ కోసం బెంచీలు అద్దెకి తీసుకొచ్చి ఆ 2 రోజులు ప్రోగ్రామ్ చేసి ఆ బెంచెస్ మళ్ళీ వెనక్కి పంపించిన పరిస్థితి ఉమ్, మనమే కదా చూసాం. ఆడ లైవ్ ఎగ్జాంపుల్ జరిగాయి. ఎన్ని స్కూల్స్ కప్పులు ఈ రోజు కూడా 2 గ్రామాలు తిరుగుదాం. పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఆట స్థలాలు లేని వాళ్ళకు కూడా సొంత డబ్బులు నిధులతోటి పవన్ కళ్యాణ్ గారు ఆట స్థలం కొని ఇచ్చారు. కర్నూలు జిల్లా లాంటి దానిలో స్మార్ట్ కిచెన్స్ ఏర్పాటు చేశారు కళ్యాణ్ గారు సొంత డబ్బులతోటి. ఇవన్నీ నాడు నేడులో ఇంప్లిమెంట్ అయితే ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏంటి? రైట్. ఎస్ ఎక్కడ మోహన్ రెడ్డి గారు. పట్టిన విద్యా వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి. 60,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది. నాడు నేడు అనేది పెద్ద స్కీమ్, బయటకు వస్తుంది ఒక్క ఉండండి. నిమిషం. ఎస్ ఎస్ పెద్ద కాదు కాదు. స్కామ్ జరిగింది ఆ స్కీమ్ లో. ఉమ్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 60% నిధులను కూడా సరిగ్గా వాడకుండా ఉమ్, వీళ్ళు మ్యూచువల్ గ్రాంట్స్ ని ఎంత మిస్యూజ్ చేశారు. అసలు ఎక్కడెక్కడ స్కూల్స్ నిజంగా మీరు స్కూల్స్ అభివృద్ధి చేసి ఉన్నట్టయితే డిఎస్సి అప్పుడే వేసేవాళ్ళు. టీచర్లు అంటే స్కూల్లో టీచర్ లేకుండా మీరు స్కూల్స్ అభివృద్ధి చేశామంటే ఎవరి కోసం చేశారు అభివృద్ధి? ఉమ్, ప్రతి 3 కిలోమీటర్లకి ఒక స్కూల్ ఉండాల్సిన దాన్ని కూడా తొంగలో దొక్కేసి అన్ని స్కూల్స్ కలిపి ఒకే దానిలో హై స్కూల్ పరిధిలో తీసుకొచ్చి కూడా ఎన్ని ఎలిమెంటరీ స్కూల్ ఎలిమినేట్ చేశారు మీరు. రైట్. ఎస్ మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ఆ ట్రాన్స్పరెన్సీ ఇక్కడ కొన్ని విషయాలు మిస్ అయిందని చెప్తున్నారు. ఇప్పుడు మీ ప్రభుత్వ హయాంలో అప్పట్లో ఆ పారదర్శక సంబంధించి మీరు ఏం చెప్తారు? విద్యా వ్యవస్థకు సంబంధించి మిగతా వద్దు, ఇప్పుడు మనకి విద్యా వ్యవస్థ గురించే మాట్లాడుకుంటాం. సతీష్ గారు ఇప్పుడు శివపార్వతి గారు ఏమంటున్నారు? 60,000 కోట్లు మిస్యూజ్ అయింది అంటున్నారు. అక్కడ ఖర్చు